ఇండియా మొబైల్ మార్కెట్ 7000 ఎంహెచ్ 7500 ఎంహెచ్ బ్యాటరీ ఉన్న మొబైల్స్ తో పోటీ పడుతుంటే చైనాలో మాత్రం ఈ బౌండరీ లైన్ దాటేసి గేమ్ ఆడుతున్నారు. వివో Y500 సిరీస్ లో 8000 ఎంహెచ్ బ్యాటరీ, వన్ ప్లస్ లో 9000 ఎంహెచ్ బ్యాటరీ, ఏకంగా ఇండియాకి రాని ఈ హానర్ బ్రాండ్ లో వచ్చేసి 10,000 ఎంహెచ్ బ్యాటరీతో జనవరి 5th మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇండియాకైతే ఈ వివో నుంచి, వన్ ప్లస్ నుంచి మొబైల్స్ వస్తాయి, కానీ ఇంతే బ్యాటరీ బ్యాకప్ ఉన్న మొబైల్స్ తీసుకొస్తారా అనేది మాత్రమే క్వశ్చన్ ఉండిపోయింది. ఎందుకంటే రీసెంట్ గా లాంచ్ అయిన వన్ ప్లస్ 15R ఉంది కదా, అది చైనాలో 8400 ఎంహెచ్ బ్యాటరీతో తీసుకొస్తే అదే మొబైల్ ని ఇండియాకి వచ్చేప్పటికి 7400 ఎంహెచ్ బ్యాటరీతో అయితే తీసుకొస్తారు. కాస్త బ్యాటరీ సైజ్ అయితే తగ్గించారు. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే చైనాలో జనవరి 8న వన్ ప్లస్ టర్బో 6 సిరీస్ లో 2 మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. మిడ్ రేంజ్ లో వన్ ప్లస్ టర్బో 6 గా తీసుకొస్తే, మరొకటి వచ్చేసి బడ్జెట్ రేంజ్ లో వన్ ప్లస్ టర్బో 6V అనే మొబైల్ గా అయితే తీసుకొస్తారు. ఈ మొబైల్ ని ఆల్రెడీ చైనాలో 84,000 మంది ప్రీ బుక్ చేసుకున్నారు, అది కూడా కేవలం 13 రూపాయలు చెల్లించి. నిజమేనండి, ఇండియాలో ఏ మొబైల్ అయినా ప్రీ బుక్ చేసుకుంటే 1000-2000 అడుగుతారు. ఒకవేళ ఆ మొబైల్ మనకి నచ్చక, ప్రైస్ నచ్చక తీసుకోకపోతే ఆ 1000-2000 కడతాం కదా, అవి ఇంకా పోయినట్టే. కానీ చైనాలో మాత్రం వాళ్ళ కరెన్సీ లో 1 యువాన్ మాత్రమే తీసుకుంటున్నారు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. మీకు ముందుగా చెప్పినట్టుగా జనవరి 8న చైనాలో వన్ ప్లస్ టర్బో 6 అనే మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. కొన్ని లీక్స్ ప్రకారంగా అదే మొబైల్ ని వన్ ప్లస్ నాట్ 6 అనే పేరుతో తీసుకొస్తున్నట్లుగా అయితే లీక్స్ ఉన్నాయి. దాంట్లో లైటర్ వర్షన్ లో వచ్చేసి ఇండియాకి వచ్చేప్పటికి వన్ ప్లస్ నాట్ CE6 గా తీసుకొస్తున్నట్లుగా అయితే లీక్స్ ఉన్నాయి, కానీ ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ వీడియోలో వన్ ప్లస్ టర్బో 6 మొబైల్ లో రాబోయే కంప్లీట్ స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మొదటగా ఈ మొబైల్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే వన్ ప్లస్ 15 లో, వన్ ప్లస్ 15R లో కెమెరా సెటప్ ఏదైతే చూసామో సేమ్ అదే డిజైన్ అయితే ఈ మొబైల్ లోనూ కనిపిస్తుంది. ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే, చుట్టూ ఫ్రేమ్ తో పాటు బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ అయితే వాడుతున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది, డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, IP69 వాటర్ రేటింగ్ తో వస్తుంది, NFC సపోర్ట్ చేస్తుంది, IR బ్లాస్టర్ కూడా ఉంటుంది, Wi-Fi 7, Bluetooth 5.4 టెక్నాలజీతో వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. 8.5mm థిక్నెస్ తో వస్తుంది అంటున్నారు. 217 గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఉంటుంది. ఇంత పెద్ద బ్యాటరీ ఇచ్చినప్పటికీ కూడా వెయిట్ అయితే కంట్రోల్లోనే ఉంది. ఈ మొబైల్లో 3 కలర్స్ వేరియంట్స్ అయితే ఉంటుంది. బ్లాక్, సిల్వర్, గ్రీన్. సిల్వర్ కలర్ లో అవుటర్ లేయర్ అయితే ఉంది, అది చూడడానికి చాలా బాగుంది. 6.78 ఇంచెస్ కి సంబంధించిన ఫ్లాట్ AMOLED డిస్ప్లే, 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. ఫ్లాగ్షిప్ రేంజ్ లో 165Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. వన్ ప్లస్ వాళ్ళు బడ్జెట్ రేంజ్ మొబైల్స్ లో డాల్బీ విజన్ అయితే ఇవ్వరు. ఇంకో విషయం అండి, చైనాలో ఇది బడ్జెట్ మొబైల్, కానీ మీకు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఈ 165Hz రిఫ్రెష్ రేట్ అనేది ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో స్నాప్డ్రాగన్ 8Gen 4 ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. ఇది ఒక మంచి గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పాలి. 35,000 రూపీస్ బడ్జెట్ లోపు వస్తే కనుక ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. LPDDR5 RAM టెక్నాలజీ, UFS 4.1 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. Android 16, Oxygen OS 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. మంచి ప్రైజే ఉంటుంది కాబట్టి 4+6 years అప్డేట్స్ అయితే మెయింటైన్ చేస్తారు. మంచి ప్రైస్ అంటే అమౌంట్ తక్కువనే కాదండి, ఎక్కువనే చెప్తున్నాను. ఇంట్లో ప్లస్ కీ ఉంటుంది కాబట్టి షార్ట్ కట్స్ అనేవి తొందరగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఏ ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి. Oxygen OS తో వస్తుంది కాబట్టి చాలా స్మూత్ గా కూడా ఉంటుంది. AnTuTu స్కోర్, Geekbench స్కోర్ కూడా బయటకు వచ్చిందండి. ఈ రేంజ్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసిందని అర్థమవుతుంది. BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ లో 165 FPS వరకు అయితే బూస్ట్ చేస్తుంది. సో మీకు స్నాప్డ్రాగన్ 8Gen 4 ప్రాసెసర్ ఉండడం వల్ల మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ తో పాటు పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ గా ఉంటుంది. మొబైల్ చాలా బాగుంది కదా, నేను చెప్పే విధానం కూడా అంతే బాగుంది అనిపిస్తే కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా కనిపించినప్పటికీ కూడా డ్యూయల్ కెమెరాస్ మాత్రమే ఇస్తున్నారు. 50+80MP, ఫ్రంట్ వచ్చేసి 50MP అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాస్ నుంచి, ఫ్రంట్ కెమెరా నుంచి 4K లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా OS కి సపోర్ట్ చేస్తుంది. 8MP అల్ట్రా వైడ్ అయితే ఇచ్చారు, అదొక అలవాట్లాగా మారిపోయింది లేండి. డే టైమ్ లో బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది, నైట్ టైమ్ లోనే ఫొటోస్ కాస్త సాఫ్ట్ వస్తాయి. ఇది వన్ ప్లస్ మొబైల్ కాబట్టి కెమెరాస్ అయితే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తాయి, కానీ మిడ్ రేంజే కదా. ఈ మొబైల్లో హైలైట్ గా చెప్పుకోవాల్సింది, అలాగే వీళ్ళు కూడా హైలైట్ చేసింది ఏంటంటే
9000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. 80 వాట్ ఫాస్ట్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ఫుల్ అవడానికి 1.5 అవర్ టైం అయితే తీసుకుంటుంది. ఇంతకు ముందుకు 7000 mAh బ్యాటరీ ఇస్తేనే నార్మల్ యూజర్స్ కి 1 డే కన్నా ఎక్కువగా వస్తుందని చెప్పేవాళ్ళం కదా. సో ఇది 9000 mAh బ్యాటరీ కాబట్టి 1.5 డే కన్నా ఎక్కువగానే వస్తుంది. ఎంత హెవీ యూజర్స్ అయినా సరే, గేమ్స్ కూడా ఎక్కువగా ఆడతాను అనుకున్నా సరే ఈజీగా 1 డే అయితే వస్తుంది. ఫ్యాన్స్ అయితే 3 డేస్ అని చెప్తారబ్బా, కాకపోతే నార్మల్ యూజర్స్ కి 1.5 డే అయితే తప్పకుండా వస్తుంది. ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇదే 9000 mAh బ్యాటరీతో మొబైల్ ఇండియాకి తీసుకొస్తారా అని చెప్పేసి. చైనాలో ఎక్కువ కెపాసిటీ ఉన్న మొబైల్స్ తీసుకొచ్చినప్పటికీ కూడా గ్లోబల్ గా ఇంకా ఇండియాలో కొన్ని మొబైల్స్ లో మాత్రం కాస్త బ్యాటరీ అనేది తగ్గించి తీసుకొస్తారు. మీకు ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లోనే చెప్పానండి, OnePlus 15 ఇండియాలో 7400 mAh బ్యాటరీతో తీసుకొస్తే అదే మొబైల్ని చైనాలో 8400 mAh బ్యాటరీతో అయితే తీసుకొస్తున్నారు. స్క్రీన్ పైన వేస్తున్నాను, ఒక్కసారి చూడండి. నేనైతే దీన్ని తప్పు అనట్లేదండి, వాళ్ళ లిమిటేషన్ వాళ్ళు పెట్టుకుంటారు, దాన్ని మనం ఏం చేయలేం. కొంతమంది అంతంత పెద్ద బ్యాటరీలతోటి మొబైల్స్ తీసుకొస్తే బ్యాటరీలు పోయిపోయి మేము చచ్చిపోతామేమో అని అంటున్నారు. అంత పెద్ద బ్యాటరీతోటి మొబైల్ వస్తుంది అంటే ఎన్నో టెస్టులు చేసి అప్రూవ్ అయిన తర్వాతనే మొబైల్ అనేది బయటకి లాంచ్ చేస్తారు. సో మనల్ని చంపడానికి ఏ బ్రాండ్ కూడా ఒక మొబైల్ అయితే తయారు చేయదు. వాడేటప్పుడు మనమే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్ గా ఈ మొబైల్ ని 35,000లో ఇండియాకి తీసుకొస్తే కనుక ఒక ఆల్రౌండర్ మొబైల్ లాగా అయితే ఉంటుంది. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, కొంతమంది వచ్చేసి ఈ మొబైల్ ని OnePlus Nord 6 కింద తీసుకొస్తున్నారు అని చెప్పేసి. OnePlus Nord 5 వచ్చేసి జూన్లో లాంచ్ అయింది. మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ సిరీస్ లాంచ్ చేయడానికి 1 ఇయర్ టైం అయితే తీసుకుంటారు కాబట్టి ఈ మొబైల్ OnePlus Nord 6లో రాకపోతుండొచ్చు అనుకుంటున్నాను. కొత్త సిరీస్ లో మేబీ తీసుకొస్తారేమో. ఇన్ కేస్ ఈ మొబైల్ ని లేట్ గా ఇండియాకి తీసుకొస్తే మాత్రం OnePlus Nord 6లో తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఆ ఛాన్స్ అయితే ఉండదు. ఫైనల్ గా ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయి? ఈ మొబైల్ ని ఏ ప్రైస్ లో ఇండియాకి తీసుకొస్తే బాగుంటుంది అంటారు? ఎందుకంటే ఈ మధ్య ఏ వల్లనో కొన్ని రీజన్స్ వల్లనో ప్రైసెస్ అయితే పెంచేస్తున్నారు కాబట్టి మీరు ఈ మొబైల్ కి ఏ ప్రైస్ లో ఇండియాకి తీసుకొస్తే బెటర్ అంటారో కామెంట్ లో చెప్పండి. వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాగే రోజు కొత్త జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్ గా లైక్ కూడా చేయండి. కామెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరూ మాత్రం హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.